కంసమహారాజు తన మేనల్లుడు అయిన శ్రీకృష్ణుడి ప్రాణాలను తీయాలి అనుకుంటాడు. ఎందుకంటే కంస మరణానికి శ్రీకృష్ణుడే కారణమని తనకు తెలుసు కాబట్టి. కంసుడు అరిష్టాసురుణ్ణి పిలిచి కృష్ణుని ప్రాణాలు తీయమని చెప్తాడు. అరిష్టాసురుడు ఒక ఎద్దుగా రూపాంతరం చెంది బృందావనం వైపు శ్రీకృష్ణుణ్ణి వెతుకుతూ వెళ్ళాడు. బృందావనంలో చాలామంది పిల్లలు ఆడుకోవడం చూశాడు. అయితే వారందరిలో కృష్ణుడు ఎవరో తెలుసుకోవడానికి అరిష్టాసురుడు చెట్లను పెకిలించి ఇళ్లను ధ్వంసం చేయడం, ఇలా విధ్వంసం చేయడం ప్రారంభించాడు. ఆ శబ్దాలు విన్న శ్రీకృష్ణుడు ఆ ఎద్దును అదుపు చేసేందుకు వచ్చాడు. దగ్గరికి రాగానే అది మామూలు ఎద్దు కాదని, దెయ్యం వేషంలో ఉన్నదని గ్రహించి వెంటనే ఎద్దు యొక్క మార్గాన్ని అడ్డుకున్నాడు. కృష్ణుడు ఎద్దు కొమ్ములలో ఒక దానిని పట్టుకొని గాలిలో బలంగా తిప్పి నేలపై విసిరి కొమ్ము విరిచాడు. పెద్ద చప్పుడుతో ఎద్దు కింద పడిపోయింది. ఈ విధంగా శ్రీకృష్ణుడు అరిష్టాసురుని ప్రాణాలను తీశాడు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.